హోదా అంశంపై చర్చకు వైసీపీ పట్టు, కాసేపట్లో సభలో చంద్రబాబు ప్రకటన. కేంద్రం తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం, ఎల్లుండి ఏపీ బంద్ కు పిలుపు. రేపు కాకినాడలో పవన్ బహిరంగ సభ, జేఎన్టీయూ గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు. ప్రపంచానికి అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమే, పాక్ వైఖరిపై లావోస్ లో మోడీ విమర్శలు. మహిళలపై వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఆప్. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కేజ్రీవాల్ ను అడ్డుకున్న బీజేపీ. ప్రత్యేక హోదా అంశం ఏపీ అసెంబ్లీని స్తంభింపజేసింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ చైర్ ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. హోదా ఆంధ్ర హక్కు అంటూ నినాదాలు చేశారు. పేపర్లు చింపి విసిరేశారు. ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. సభ్యులు వెనక్కు వెళ్లాలంటూ స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు. స్పీకర్ పోడియం మీద చప్పట్లు కొట్టడం ఇదంతా మంచి పద్ధతి కాదు. గౌరవ ప్రతిపక్ష నాయకులు వాళ్ళ చెప్పి సభా సాంప్రదాయం కాపాడటం అనేది మన బాధ్యత. చాలా అధ్యక్ష, సాంప్రదాయబద్ధంగా మనం క్వశ్చన్ అవర్ అనేది చట్టసభకి ఇచ్చిన హక్కు. ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అవర్స్ ని నడవలేకుండా చేయడం చాలా దురదృష్టకరం. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఫస్ట్ పాయింట్, మీ పోడియం దగ్గరకు వచ్చి బల్లలు పడుతున్న వాళ్ళ ముందు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది నిర్మించుకోవడానికి అవకాశం లేకుండా మీకు మాకు మధ్య అడ్డుపడుతున్న వాళ్ళని, ఈ కెమెరాలకి రేఖాలు అడ్డుపడుతున్న వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నా. రెండు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న రాత్రి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి లేక ప్యాకేజ్ గురించి ప్రకటన చేశారు అధ్యక్ష. కేంద్రం హోదా లేకుండా ప్రకటన చేస్తే దాన్ని ముఖ్యమంత్రి ఎలా స్వాగతిస్తారని అసెంబ్లీలో ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ మాటలపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రభుత్వం చిత్తశుద్దితోనే ఉందన్నారు. ఈ సమయంలోనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తీర్మానాలు చేసి పంపించిన తర్వాత నిన్న కేటగారికల్ గా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్ గా మరొకసారి చెబితే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా? అధ్యక్ష, మీరు కేటగారికల్ గా చెప్పాం, ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇస్తాం. స్టేట్మెంట్ ఇచ్చిందా మీ డిబేట్ లో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి.
కానీ స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా మీరు మైక్ తీసుకుని మైక్ ని మిస్యూజ్ చేయడం అనేటువంటి ప్రతిపక్ష నాయకుడు తగదు అధ్యక్ష. అంచేత స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఈ ఇష్యూ మీద డిబేట్ స్టాప్ అవడానికి వీల్లేదు అధ్యక్ష. ప్లీజ్ దయచేసి వినండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సబ్జెక్టు పైన గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వినండి, మీరు చర్చ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. నో, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. నో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సబ్జెక్టు పైన ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం సిద్ధంగా ఉంది. వినండి, వాళ్ళ వరుసలు కూడా వినండి. తర్వాత మీరు చర్చ చేయండి. తర్వాత మీరు మాట్లాడవచ్చు. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. అంటే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తానంటే మీరు ముందు మాట్లాడేది వెళ్ళా, వాళ్ళు స్టేట్మెంట్ తర్వాత మాట్లాడండి. నో, ప్లీజ్ you cannot hijack the house. No, you cannot hijack the house. Please go back to your seat. నిజం, మీరు చెప్పే సబ్జెక్ట్ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తామని వినండి. తర్వాత మీరు చర్చ చేయండి, మీరు మాట్లాడండి. ఇది అన్ఫేర్. This is very unfair. No, please go back to your seat. Please avoid your unruly behavior. No, please go back. No, go back to your seat. No, this is very unfair. పద్ధతి కాదు, ప్లీజ్ కూర్చోండి. ఇది పద్ధతి కాదు, కూర్చోండి దయచేసి. No. జైట్లీ ప్రకటనకు విరుద్ధంగా విజయవాడలో అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పీఎంఆర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. పీఎంఆర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రోజా. ఏదైతే అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా 13 జిల్లాల్లోనూ వామపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, అలాగే వైసీపీకి సంబంధించిన ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ మూకమ్మడిగా ఎల్లుండి 10వ తేదీన బంద్కు పిలిపించాయి, ఏపీ బంద్కు పిలిపించాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉంది, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా ఈ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన వ్యవహారాన్ని తీసుకుపోతారనే దాని మీద మాట్లాడేందుకు వామపక్షాలకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ అలాగే మధు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో సాయం చేస్తామనే అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసిన తర్వాత ఇంకా ప్రతిపక్షాలుగా మీకున్న అభ్యంతరం? నిన్న అరుణ్ జైట్లీ గారు చెప్పిన మాటలు మరోసారి మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ఈ మాటలన్నీ ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. పైగా వెంకయ్యనాయుడు గారు అందరికంటే ఎక్కువ నోరున్న మనిషి. ఆయన పదే మన రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాడు. ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఢిల్లీలో కూడా మీడియాతో ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను కోరింది ఏమంటే, నిన్న అంత పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుని పోయేటట్లు చేసి అందరూ కూడా చూస్తున్న సమయంలో మీరు చేసింది ఏమిటి, మీరు చెప్పింది ఏమిటని నేను అడుగుతా ఉన్నాను. మీరు చెప్పిన దాంట్లో ఒక్కటైనా కూడా స్పష్టంగా చెప్పగలిగారా? ఒక్క పోలవరం విషయంలో మాత్రం అది కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు 2014 ఏప్రిల్ 1వ తేదీ. కాబట్టి ఆ రోజు నుంచి నిధులు ఇస్తామని చెప్పడం తప్పితే ఒక్క అంశంలో కూడా వారు స్పష్టత లేదు. లోటు బడ్జెట్ విషయంలో కానీ, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కానీ, విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, అదేవిధంగా ఇంతకుముందు మధు గారు చెప్పినట్లుగా విద్యా వైద్య సంస్థల ఏర్పాటు విషయంలో కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వారు స్పష్టంగా చెప్పలేకపోయారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మీరు దానికి తగినట్లుగా నిధులు ఇస్తామని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు ఉందంటే అది కూడా ఇవ్వడానికి మీరు వెనక్కపోతున్న వాళ్ళు, 2 ఏళ్ళైనా సరే లెక్కలు చూస్తున్నామని చెప్పి దాటవేస్తున్న మీరు, ఇదే అరుణ్ జైట్లీ గారు ఇంత పెద్ద ఎత్తున మనకు అన్యాయం చేసిన వ్యక్తి, ఈయన ఏ రకంగా మనకు న్యాయం చేస్తాడని మేము నమ్ముతాం. కాబట్టి 14 ఫైనాన్స్ అక్కడ ఉన్న సిఫార్సులు చూసుకుంటాయి కానీ, ఏదైతే నీతి ఆయోగ్ సిఫార్సులు చూసుకున్నా కానీ ఏదైతే ప్రత్యేక హోదా డిమాండ్ అయితే ఉంటుందో అది సాధ్యం కాదు అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. దానికి బదులుగా
ఆర్థిక సాయం, ప్రత్యేక సాయం చేస్తామన్నప్పుడు ఇక తీసుకోవడానికి ఇబ్బంది ఏమి, ఇచ్చింది తీసుకుంటాం, రాని వాటి గురించి పోరాడతాం అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దీని మీద ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉంటే ఈ పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదు. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పష్టంగా ఢిల్లీలో చెప్పింది ఏమంటే ఇదేదో ప్రత్యేక హోదా సంజీవిని కాదు అన్నారు. పైగా ప్రత్యేక హోదా కంటే వారు ఎక్కువ ఇస్తామంటున్నారు కదా, ఎక్కువ ఇస్తామనేటప్పుడు మనకేం అభ్యంతరమని ఆయనే మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాకు ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, ఇచ్చి తీరాలి, దానికోసం మేము నిలబడతామని ఆయనే చెప్పాడు. తీరా నిన్న మాట్లాడతాడు అదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు ఇంతకంటే మార్గం లేదు కదా అని ఆయనే మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే దీనికి మొత్తంగా తూట్లు పొడిచిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఎలక్షన్లప్పుడు ప్రత్యేక స్టేటస్ గురించి అందరికంటే ఎక్కువగా మాట్లాడి ఓట్లు పొందారు, అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఈయన అక్కడ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజల్ని ఇద్దరు కలిసి మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ తెలివితేటలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. మేము ఏం చెప్తే వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే కొంత మేము చెప్పినట్లుగా మీడియా కూడా వింటుందనే ఒక పద్ధతుల్లో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప మరొకటి కానే కాదు. మేము ఖచ్చితంగా కోరేది ఏమంటే సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన దానికి విలువ లేకుండా పోతే, నీతి ఆయోగ్ పేరుతో ఆర్థిక సంఘం పేరుతో దాన్నే తూట్లు పొడిస్తే రాబోయే కాలంలో ప్రజలకు పార్లమెంటు పైన విశ్వాసం ఉంటుందా? ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని కూడా వారు అమల్లో తీసుకురాలేకపోతే ఖచ్చితంగా ప్రజలకి మోసం చేయడమే. కాబట్టి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాం. వామపక్ష పార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీల సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రంలో బంద్ సక్సెస్ చేస్తాం. సార్ మీరు చెప్పండి మధు గారు, పోలవరానికి సంబంధించిన స్పష్టమైన హామీ వచ్చింది. సో దానికి సంబంధించినంత వరకు 30,000 కోట్లు, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా సాయం పేరుతో వచ్చే మొత్తంగా చూసుకుంటా ఉంటే అది 20,000 కోట్లు, దాదాపు 50,000 కోట్లు వస్తాయి. కాబట్టి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. సో దీని గురించి స్వాగతిస్తున్నాను, రాని వాటి గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాను అనేది బాబు గారి వాదన. దీని మీద ఏమంటారు? ఈ వాదనలో పెద్ద దగా ఉన్నది. మీడియా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా నాకు కనపడతా ఉంది. ప్రత్యేక హోదా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు, స్కీమ్స్లో వచ్చేటువంటి రాయితీలతో పాటు పరిశ్రమలు వస్తే పరిశ్రమలకి అనేక రాయితీలు వస్తాయి. ఇది ప్రత్యేక హోదా. ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్ని పరిశ్రమలకి ఎంత రాయితీ వస్తుంది, ఈ అంచనా ఎలా కడతారు? ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ మేము అంత డబ్బు మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పడంలో, ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక 5 ఏళ్ల పాటు నీకు ప్రకటిస్తే కొన్ని పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలు కొన్ని రాయితీలు వస్తాయి. ఎంత డబ్బు రాయితీ వస్తుంది? నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు వస్తాయని ఈ అంచనా కట్టడే కష్టం. ఇది ఒక పెద్ద దగ. దాంతో సమానంగా మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం అంటే దగ. ఇది అట్లాంటి అంచనా లేదు. ఎన్ని పరిశ్రమలు వస్తాయో తెలీదు. ప్రత్యేక హోదా వస్తే వస్తాయి, ప్రత్యేక హోదా లేనప్పుడు రావు. అందుకని రాత్రి ప్రత్యేక హోదా లేనప్పుడు దానివల్ల జరిగేటువంటి నష్టాన్నంతా కూడా మేము ఈ ప్యాకేజీ ద్వారా ఇస్తాము, దాంతో సమానంగా ఇస్తామని చెప్పే మాటలోనే పెద్ద దగ. పోలవరానికి దీనికి సంబంధించిన వాళ్ళది, పోలవరానికి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దాని మొత్తం ఖర్చులంతా కూడా మేము భరిస్తామనేది ఈరోజు కొత్తగా చెప్పేది. ఇంతకుముందు చట్టంలోనే ఉన్నది, కొత్తగా ఏం చెప్పేది, ఇంతకుముందే ఉన్నది అది. ఇప్పుడు 2 సంవత్సరాలకి మన బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? బడ్జెట్ చట్టంలో ఉన్నదాన్ని కూడా 100 కోట్ల రూపాయలు పెట్టారు. మనం దాదాపు 1,900 కోట్లు 1,800 కోట్లు ఖర్చు పెట్టున్నాం. మన డబ్బు మనకి ఇవ్వడానికి కూడా సిద్ధం కాల. ఇప్పుడు అది కూడా నాబార్డుకి డబ్బు ఇవ్వకుండా నాబార్డుకి మనం అప్పు తీసుకునేటట్టు, వాళ్ళు అప్పు కట్టేటట్టు ప్రకటిస్తున్నాం. పోలవరంకి రాత్రి ప్రకటించింది ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇంతకు ముందున్న దాన్నే ప్రకటించారు, కొత్తగా ఏమీ ప్రకటించారు. రైల్వే జోను వస్తుందో రాదో రాత్రి తేల్చలేదు. కడప ఉక్కు పరిశ్రమ ఉక్కు మంత్రి చూసుకుంటానన్నాడు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఊసే ఎత్తలేదు. ఇంకా ఆయన ప్రకటించింది ఏమిటి? పోలవరం ఉన్నదాన్ని పోలవరం అది చెప్పాడు. సెంట్రల్ గవర్నమెంట్ 100% పెట్టుకుంటుందని ఇంతకుముందు కూడా చెప్పింది. అది అంటే నిన్న అరుణ్ జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తా ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడానికే పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో
మీరు ఇన్ని ఆందోళనలు చేసినా, ఇంత రోడ్డెక్కి ఉద్యమాలు చేసినా ప్రత్యేక హోదా సాధించడం సాధ్యమనే అనుకుంటున్నారా? మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నారు హోదా విషయంలో? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ మీటింగు ఆ మీటింగు వచ్చేసి మేము అవి ఇస్తాం ఈ ప్యాకేజీ కదా ఆ ప్యాకేజీ అని చెప్పడం, కనీసం ఆ రకంగా చెప్పారంటే ఇది మేమందరం కలిసి చేసినటువంటి ఆందోళన ఫలితం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ రకంగా చూసినప్పుడు రాష్ట్రంలో 3 బందులు జరిగినాయి. ప్రత్యేక హోదా కోసం, విద్యా వైద్య సంస్థల కోసం, రైల్వే జోన్ కోసం చాలా ఆందోళన జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెంచేదానికి ఉపయోగపడి. చంద్రబాబు నాయుడు ఏం ఒత్తిడి పెంచాడు? మేము బంద్ చేస్తేనే మమ్మల్ని అరెస్ట్ చేశాడు. మేము బంద్ చేస్తుంటే బంద్ చేయొద్దు, ఆందోళనలు అక్కర్లేదు, జపాన్ తరహా ఆందోళన చేయమని చెప్పాడు. అందుకని తెలుగుదేశం యొక్క అవకాశవాదాన్ని మేము ఎంతో కొంత బట్టబయలు చేయగలిగామని చెప్పి మేము అనుకుంటున్నాం. రేపు 10వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంతో ఇంకొంత చేయడానికి వీలు ఏర్పడుతుంది. కేంద్రం మీద ఇంకొంత ఒత్తిడి తీసుకొచ్చేదానికి వీలు ఏర్పడుతుంది. కనీసం రాత్రి ప్రకటించిన అయినా అమలు జరుగుతాయా? చట్టంలోనే అమలు జరగలే 2 సంవత్సరాలు. ఇప్పుడు రాత్రి ఊరకే ప్రకటించడం చట్టబద్ధత ఏముంది? ఇట్లాంటి ప్రజల యొక్క ఆందోళన జరిగితే ఏమైనా వచ్చేదానికి వీలుంది. అందుకని మేము ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని మేము భావిస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద వామపక్ష పార్టీ నేతల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటుంటే నిన్న అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఏమాత్రం విశ్వాసంలోకి తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. చట్టంలో ఉన్న అంశాలకు సంబంధించి నామమాత్రపు నిధులు కేటాయిస్తూ జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై ఇప్పుడు ఇస్తున్న హామీలను ఎంతమాత్రం నెరవేర్చగలదు? సో ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలు తప్ప కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచడానికి వేరే దారేది లేదనేది వామపక్ష పార్టీల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ పిఎంఆర్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రత్యేక హోదా కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్యాకేజీ ఒక్కటే చాలదని, ప్రత్యేక హోదా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరులో కొనసాగుతున్న ఆందోళనలపై తాజా పరిస్థితి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. ప్రత్యేక హోదా సెగలు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. మాకు ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, ప్రత్యేక హోదాయే ముద్దు అంటూ ఏలూరు పట్టణంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ప్రతి చోట కూడా ఇక్కడ అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం కనుక తమను పట్టించుకోకుండా ఉంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం, ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పోరాటం చేస్తున్నాయి. దీనికి అన్ని పార్టీలు కలిసికట్టుగా రావడం, జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగించే పనిలో ఉన్నాయి. దీనికి విద్యా సంస్థల నుంచి అలాగే ప్రభుత్వ సంస్థల నుంచి, ఉద్యోగుల నుంచి, అందరి నుంచి కూడా సానుకూలత లభిస్తుంది. ఈ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినప్పటి దగ్గర నుంచి ఆందోళన మరింత ఉధృతమైంది. మనతో మాట్లాడేందుకు నాయకులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది, దీనిపైన స్పందన ఏ రకంగా వస్తుంది, మీరు ఏం కోరుకుంటున్నారు? నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు 5.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని నిరాశపరిచారు. ఊరించి 2.5 సంవత్సరాల నుంచి ఆంధ్రాకి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఏదో పాత పద్ధతినే వల్లవేశారు, కానీ కొత్తగా ఏమీ అనౌన్స్ చేసింది ఏమీ లేదు. ఒక్క పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రమే సుస్పష్టమైన హామీ లభించింది. మిగిలిన విషయాలన్నీ కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ప్రత్యేక హోదాకి నీతి ఆయోగ్ అలాగే రాజ్యాంగ విషయాలు ముడిపెట్టి ప్రత్యేక హోదా కాదు భవిష్యత్తులో చేస్తామని చెప్పి దాటవేత ధోరణి అనుభవించారు. సుస్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదు. పార్లమెంట్లో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు, కానీ ఈ రోజు ఆయన కూడా ప్యాకేజీ బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా జనాల్లో ఎటువంటి స్పందన వస్తుంది? విద్యా సంస్థలుగా అధిపతిగా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అన్ని పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? కేవలం మేము ఇక్కడ విద్యా సంస్థల ప్రతినిధులు కాదండి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంలో అన్ని ప్రజా సంఘాల కన్వీనర్గా అన్ని ప్రజా సంఘాలు కలిసి రాజకీయ పార్టీలతో కలిసి మమేకమై ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. 5.5 కోట్ల ఆంధ్రుల్లో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి దాటవేరతో 2019 ఎన్నికల వరకు దీని కొనసాగింపు చర్యగా ఇలా తీసుకెళ్తూ అప్పుడు అనౌన్స్ చేయొచ్చని చెప్పి చూస్తోంది. ఈ నిశ్శబ్ద విప్లవం ప్రజల్లో కొనసాగి ప్రజలందరూ కూడా ఆవేశాలు లోనైనప్పుడు ప్రజాద్రోహానికి గురై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. రేపు 10వ తారీఖు ప్రజా సంఘాలన్నీ కలిసి రాజకీయ పక్షాలతో మమేకమే బంద్ని ప్రకటించాయి. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతూ కేంద్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక
స్టేటస్ కోసం ప్రకటించవలసిందిగా ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని. సార్ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు కూడా ఇక్కడ సంఘాలని ఇక్కడ ప్రజల్ని పట్టించుకోలేదు, అలాగే ప్రత్యేక హోదా కోరుతున్నప్పుడు కూడా ఆ కేంద్రం పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే హామీలు ఇస్తున్నారు, స్పష్టమైనటువంటి క్లారిటీ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. దీనిపైన మీ పార్టీ తరపున ఎటువంటి అల్టిమేటం జారీ చేయబోతున్నారు? సిపిఐగా దగ్గరగా సంవత్సరంన్నర కాలం నుంచి అప్రతిహతంగా ఆంధ్ర రాష్ట్రం సత్వరం అభివృద్ధి అవ్వాలంటే ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యమవుద్దని గతంలో బంధులు పిలిపించాం. అలాగే బస్సు యాత్రలు నడిచినాయి, పాదయాత్రలు నడిచినాయి. అంతిమంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశాం. ఇవాళ అన్ని పక్షాలని కలుపుకొని ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నా చేస్తూ ఉన్నాం. అట్లాగే రేపు 10వ తారీఖున బంద్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే కేంద్ర ప్రభుత్వం చెప్పే అంశాలు అన్నీ కూడా అబద్ధాలతో కూడుకున్న అంశాలు తప్ప వాస్తవం కాదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుచేతనంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే విభజన బిల్లులో పొందుపరచలేదని కంచేపు, రాష్ట్రానికి సంబంధించి గిరిజన ప్రాంతం కొండ కోనలో లేవని రెండో కారణం, మూడవది ఏమంటే ఆర్థికంగా వెనకబడి లేదు ఈ రాష్ట్రం అని. ఇట్లా చాలా స్పష్టంగా చెప్పారు ప్రత్యేక హోదా అనేది కష్టం అని. దీనిపైన అంటే మనం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకునేది హోదా, కాకపోతే అది అమలయ్యేటట్లేదు. మన పోరాటం ఏ రకంగా సాగుతుంది? ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఏదో మేము ప్యాకేజీ ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్యాకేజీకి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించింది కాదు ఖచ్చితంగా. ఎందుచేతనంటే రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని ఆ రోజు చెప్పారు. రెండవది ఏమంటే మనం రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే చేసుకుంటా ఉన్నామో ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానులతోనూ రోడ్డు మార్గం అనుసంధానం చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే ఈ రెండిటికి సంబంధించి 1,50,000 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. అది కేంద్ర ప్రభుత్వం భరించాలని చట్టంలో ఉంది. ఇవాళ దాన్ని ఏదో ప్యాకేజీగా ప్రకటించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. ఇది అబద్ధమని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దానికి నేషనల్ స్టేటస్ కల్పించారు, జాతీయ హోదా కల్పిస్తే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. అది చట్టంలో ఉన్న అంశం. దానికి ఏదో 28,000 కోట్లు 20,000 కోట్లు ప్రకటించి ఇది మేము అదనంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తా ఉన్నారు. ఇది కూడా అబద్ధం. అందుకోసం హోదా వల్ల అభివృద్ధి అవుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రం ప్యాకేజీ చట్టంలో ఉన్నాయే తప్ప ప్రత్యేకంగా వాళ్ళు ప్రకటించిన ప్యాకేజీ ఏమీ లేదని కమ్యూనిస్ట్ పార్టీ భావించి రేపు 10వ తారీఖున బంద్కు పిలిపించింది. ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విభజన సమయంలో చట్టంలో ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ కేంద్రం చెబుతోంది. ప్రత్యేక హోదాకి ఎటువంటి సానుకూల స్పందన ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించి 10వ తేదీన భారీ ఎత్తున బంద్ చేయడానికి కూడా ఇక్కడ ఆల్ పార్టీస్ అన్ని కూడా డిసైడ్ చేసుకుని దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు సంపూర్ణంగా లభిస్తుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఆందోళన ఆ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ ఆందోళన ఇంకా ఉధృతం అవుతుంది తప్ప ఎక్కడ తగ్గేటటువంటి అవకాశం లేదని ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. ఇది ప్రత్యేక హోదా కోసం పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. గో టు హైదరాబాద్ స్టూడియో. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం. స్టే ట్యూన్డ్.